నూడిల్స్ నేను ఎందుకు చేయాలి? బాబీ గారు చేస్తారమ్మా ఇలా మా కుక్ ఉన్నారుగా బాబీకి అన్ని తెలుసు. ఓకే బాబీ నో సార్. అచ్చా మనం చెప్పక్కర్లేదేమి స్టవ్ అయితే ఓకే ఇదిగోండి మీ నూడిల్స్ వేసి వేసేయండి ఇంకా ఒక్కటి చాలు విరగొట్టేయాలన్న. విరగొట్టండి కమాన్. ఎస్ రికార్డ్స్ ని విరగ తీసేశారు కాబట్టి వివాహ భోజనంబు వింతైన వంట కంపు వియాల వారి విందు నాకే ముందు. A few moments later. ఇది సూప్ లా ఉంది. నూడిల్స్ సూప్. అలాగే ఒకసారి అమెరికాలో ఇలాగెళ్ళి అని చెప్పినట్టు సూపు ఆర్డర్ ఇచ్చా. అటు సూప్ తీసుకొచ్చి ఇచ్చాడు. సూప్ ఆర్డర్ లేదు ఇదెందుకు ఇచ్చాడని చూస్తాను నెమ్మది తాగుతున్నాను. మళ్ళీ అటు పిలిచేవరే నూడిల్స్ ఏమిరా అన్నాను. అడుగులు ఉన్నాయి కదా అన్నాడు. వాళ్ళ దేశం అక్కడ అమెరికా అలా తయారు చేసి ఇస్తాడు. ఇలా తింటే అన్న చాలా బాగా ఉడుకుతుంది. కడుపులో పేగులేది ఇదేంటి ఒకేలా కలిసిపోతాయి. అయినా మీరు బ్లాక్ కాఫీ తాగుతారు, క్రీమ్ బిస్కెట్లు తింటారు కాబట్టి మీరు ఎలాంటివైనా అరిగించుకోగలుగుతారు. సీరియస్ గా అన్న? సీరియస్లీ దీన్ని కొంచెం జూమ్ చేయండి. దీన్ని తినమంటున్నారు. దీన్ని నేను తినాలంట. నిజం ఒకసారి చూడండి ఎంత కక్ష పెట్టుకున్నాడు బాబీ నా పైన. అన్న అసలు ఉడకలేదా? ఉడకలేదా? లేదు అసలు. మీరు భయపడుతున్నారు చూడండి. నేను కావాలంటే ఫస్ట్ నేను టేస్ట్ వేడుకుంటుంది చిన్నది లేదు. చూడు ఆవిడ మళ్ళీ నువ్వు తిన్నాక ఆయన 1 2 3 Nice. దొంగ బాలేదన్నా. సినిమాలో లాలాజీ గారు కూడా ఫస్ట్ టైం బాలేదంటే ఏంటి సుమా తిన్నదా చేసి 1 2 3 అన్నా సార్ అది నిజంగానే ఉడకలేదు సార్, అందుకని నేను టేస్ట్ చేయలేదు. ఎనీవే థాంక్యూ సో మచ్ సార్. బాలకృష్ణ గారు ఇస్ లైక్ అ చైల్డ్ కస్టమర్ నిర్మాత అండి. yes ఆయన మేము హ్యావ్ టు థ్యాంక్ హిమ్. నా నిర్మాత అంతే. ఇప్పుడు అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, హాసిని హారిక హాసిని, సితారా ఎంటర్టైన్మెంట్స్ చాలా అద్భుతంగా మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తపనున్న నిర్మాత. ఏదో చేసేసుకుందాం డబ్బులు చేసుకుందాం అని కాదు, వచ్చే ప్రతిదీ కూడా మళ్ళీ సినిమాకే పెట్టే ఒక నిర్మాత. చాలా కద్దు అటు నిర్మాతను. హ్యాట్స్ ఆఫ్ టీ. నా అభిమాని నేను చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు నేను చేసే సేవా కార్యక్రమాలే కాకుండా నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. సో అలాగే ఈయన కూడా వచ్చే ప్రతి పైసా కూడా మళ్ళీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీ బాగుండాలి, 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లాలని అటువంటి ఆయన ఎప్పుడు నా అభిమాని కావడం నాకు చాలా గర్వంగా ఉంది.